ఒక 10 ఏళ్ల తర్వాత ఫ్యూచర్ సిటీ ఎలా ఉంటుందో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. అసల ఒక గేమ్ చేంజర్ అవుతుంది. హైదరాబాదే కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఈ ఫ్యూచర్ సిటీ అనేది గేమ్ చేంజర్ కాబోతుంది. వై ఫ్యూచర్ సిటీ? వెల్కమ్ టు రియాలిటీ అప్డేట్స్ బై వెంకీ. ఇప్పుడు మనం అసలు ఈ ఫ్యూచర్ సిటీ ఎందుకు పెడుతున్నారు, ఎక్కడ వస్తుంది, దీని గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఈ ఫ్యూచర్ సిటీ అనే కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే, ఇప్పుడు హైదరాబాద్ ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు మనకున్న ఓఆర్ఆర్ చూసుకుంటే, ఓఆర్ఆర్ ఇన్సైడ్ మొత్తం ఫిల్ అయిపోయింది. అంటే యాక్చువల్గా ఎలా ఉందంటే, ఇక్కడ ఆల్రెడీ కంజెస్టెడ్ అయిపోవడం వల్ల చాలా వరకు రోడ్స్ వెయిట్ అయ్యి వీలు పట్టలేదు ఎక్స్టెన్షన్కి. ట్రాఫిక్ జామ్ బాగా పెరిగిపోతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకున్న ఆప్షన్ ఏంటంటే, ఓఆర్ఆర్ బయట ఒక మంచి సిటీని ఏర్పాటు చేయడానికి ఇప్పుడు మనకి ఈ గవర్నమెంట్ ప్లాన్ చేసింది. ఈ ఫ్యూచర్ సిటీ ఏంటంటే, నెక్స్ట్ ఫ్యూచర్ అప్కమింగ్ 30-40 ఇయర్స్ తర్వాత ఇక్కడ జరగబోయే హైదరాబాద్ గ్రోత్ ఏదైతే ఉందో, ఇది నెక్స్ట్ ఒక 30 ఇయర్స్ తర్వాత ఎలాంటి ఇబ్బందులు కాకుండా ముందుగానే ప్లాన్ చేసింది ఈ ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీ అనేది హైదరాబాద్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాకపోతే సెపరేట్గా ఒక పార్ట్లో ఒక సిటీగా ఉంటుంది. అంటే హైదరాబాద్లో ఇప్పుడు 4 పార్ట్స్ ఉన్నాయి, సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్ పార్ట్ లాగా. అలాగే సిటీస్ కూడా ఉన్నాయి, హైదరాబాద్, సికింద్రాబాద్ అండ్ సైబరాబాద్ లాగా. ఇప్పుడు 4వ సిటీ రాబోతుంది. ఈ 4వ సిటీ ఎక్కడ ప్లాన్ చేశారంటే, నియర్ బై ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఒక 35 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎయిర్పోర్ట్కి ఈజీ యాక్సెస్ ఉండేలాగా ఈ ఫ్యూచర్ సిటీని ప్లాన్ చేశారు. ఈ ఫ్యూచర్ సిటీ ఏంటంటే, నెక్స్ట్ తరాలకి ఎంత యూజ్ అవుతుందంటే, ఇప్పుడు ఈ ట్రాఫిక్, ఈ పొల్యూషన్ సిచ్యువేషన్లో అవుట్ సైడ్ ఆఫ్ ది సిటీ అండ్ ఇక్కడ చుట్టుపక్కల గ్రీనరీ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ ల్యాండ్స్ కూడా బాగుంటాయి అండ్ కన్జర్వేషన్ జోన్ ల్యాండ్స్ ఉంటాయి. అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈ ఫ్యూచర్ సిటీకి పొల్యూషన్ అనేది చాలా తక్కువ అవుతుంది. పైగా ఇక్కడ చేసి డెవలప్మెంట్స్ కూడా ఇప్పుడు లైక్ ఫార్మా సిటీ కానీ, ఇది జీరో నెట్ సిటీగా డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ రాబోయే ఏఐ సిటీ అండ్ ఇవన్నీ కూడా పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్తో ప్లాన్ చేస్తున్నారు. ఇది లొకేషన్ వచ్చేసి శ్రీశైలం హైవే దగ్గర. ఆల్మోస్ట్ కందుకూరు నుంచి చూసుకుంటే, కందుకూరు నుంచి కడతాల్, మహేశ్వరం, యాచారం అండ్ అమాంగల్ ఇలాంటి ఈ మండలాల్లో ఉన్న గ్రామాలతో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ ఏర్పడుతుంది. దీని ప్రత్యేకించి ఒక అథారిటీ కూడా ఫామ్ చేశారు. లేటెస్ట్గా 68 అండ్ 69 జియోస్ వచ్చాయి. 68 ఏంటంటే ఎక్స్టెన్షన్, ఇప్పుడు రాబోయే అప్కమింగ్ త్రిబుల్ ఆర్ వరకు హెచ్ఎండి ఎక్స్టెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఎఫ్సిడిఏ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ, దాని గురించి చేశారు. ఇది నెక్స్ట్ మీకు సెపరేట్గా వీడియో చేసి డిస్కస్ చేస్తాను. అండ్ ఇక్కడ రాబోయే డెవలప్మెంట్స్ ఏంటంటే, ఇదంతా జరుగుతుంది అంటే 100% జరుగుతుంది. రానున్న 2-3 ఏళ్లలోనే ఇక్కడ ఫ్యూచర్ సిటీని మనం ఆల్మోస్ట్ 40-50% చూడొచ్చు. ఇక్కడ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే, ఇప్పుడు ఇలాంటి ప్రాంతంలో అసలు ల్యాండ్ అనేది బీభత్సంగా ప్రీమియం అయిపోయింది. ల్యాండ్ అనేది దొరకట్ల, అగ్రికల్చర్ ల్యాండ్ కూడా దొరకట్ల. ఎందుకంటే అంతలా ల్యాండ్ బ్యాంక్ కొని పెట్టుకున్నారు చాలామంది, ఎకరాల్లో కొంటున్నారు. ఇదే రైట్ టైం. ఇలాంటి చోట ఒక 200 గజాలు దొరికినా కొనుక్కుని పెట్టుకోండి, తక్కువ ధరలో ఇప్పుడే దొరుకుతుంది. రానున్న 2-3 ఏళ్ళ తర్వాత ఇక్కడ కూడా మరొక చుట్టుపక్కల ప్రాంతాలు, అంటే హైటెక్ సిటీ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాలు, కూకట్పల్లి, కేపీహెచ్బి, మియాపూర్, బేరంగూడ, లింగంపల్లి ఇలాంటి ప్రాంతాల్లో ప్రీమియం అయిపోద్ది ల్యాండ్ ఇక్కడ. అలాంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇప్పుడు మీరు మంచిగా ప్లాన్ చేసుకొని ఇప్పుడే కొనుక్కొని పెట్టుకోండి. రాబోయే నెక్స్ట్ జనరేషన్కి మీరు ఇచ్చే మంచి గిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఈ ఫ్యూచర్ సిటీలో వచ్చే ప్రాజెక్ట్స్ కనుక చూసుకుంటే, మనకి ఏఐ సిటీని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ స్కిల్ యూనివర్సిటీ లేయింగ్ అయింది, వర్క్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ మెయిన్గా కావాల్సింది ఏంటంటే, మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ, రోడ్ ఫెసిలిటీ, మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనికోసం ఒక 300 ఫీట్ రోడ్ని అనౌన్స్ చేశారు. ఈ 300 ఫీట్ రోడ్డు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఆన్గోయింగ్ జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే, రావిర్యాల నుంచి అమాంగల్ వరకు, రాబోయే త్రిబుల్ ఆర్ ఎగ్జిట్ అమాంగల్ వరకు ఈ రోడ్ని అనౌన్స్ చేశారు. అలాగే లాస్ట్ గవర్నమెంట్లో మనకి ఇక్కడ ఫార్మా సిటీని అనౌన్స్ చేసినప్పుడు కందుకూరు నుంచి టువర్డ్స్ కనెక్టింగ్ సాగర్ హైవేకి ఒక 200 ఫీట్ రోడ్ని ఆల్రెడీ లైవ్లోకి తీసుకొచ్చారు. దాని రోడ్ని కూడా మనం యాక్సెస్ చేస్తాము.
ఇలాంటి ఏరియాలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెన్షన్ బాగా చేస్తున్నారు. అంటే రోడ్స్ కానీ, కనెక్టింగ్ రోడ్స్ కానీ, లైక్ ఓఆర్ఆర్ నుంచి త్రిబుల్ ఆర్కి కానీ, లేకపోతే సాగర్ హైవే నుంచి శ్రీశైలం హైవేకి కానీ, శ్రీశైలం హైవే నుంచి బెంగళూరు హైవేకి కానీ, కనెక్టింగ్ రోడ్స్ అనమాట. రేడియల్ రోడ్స్ అంటారు. రేడియల్ రోడ్స్ కానీ, గ్రీన్ ఫీల్డ్ రోడ్ కానీ, ఇలా చాలా రోడ్స్ కనెక్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి మెట్రో కూడా 100% వస్తుంది. అంటే మనకి మెట్రో యాక్సెస్ ఎలా అంటే, శంషాబాద్ నుంచి తీసుకుంటే శంషాబాద్ వరకు మెట్రో వచ్చిందంటే అక్కడ నుంచి ఈ ప్రాంతానికి ఫ్యూచర్ సిటీకి 2-3 ఏళ్లలోనే మెట్రో అనేది ఖచ్చితంగా యాక్సెస్ చేయొచ్చు. ఎందుకంటే మెట్రో అనౌన్స్మెంట్ కూడా చేశారు. అది ఎక్కడి నుంచి అంటే శంషాబాద్ నుంచి పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల మీదుగా ఫ్యూచర్ సిటీకి రానుంది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక డెవలప్ అయితే, అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఈ 4-5 ఏళ్లలో త్రిబుల్ ఆర్ కూడా తోడవుతుంది. ఈ త్రిబుల్ ఆర్ కూడా కంప్లీట్ అయిందంటే ఈ ఏరియాలో బీభత్సమైన రెసిడెన్షియల్ గ్రోత్ ఉంటుంది అండ్ ఎంప్లాయ్మెంట్ అనేది చాలా వరకు క్రియేట్ అవుతుంది. సో ఇలాంటి ఏరియాల్లో ఇప్పుడే ముందుగా జాగ్రత్త చేసుకుని మీరు ల్యాండ్ కొనుక్కు పెట్టుకుంటే చాలా మంచిది. ఇప్పుడు దాకా మీరు ఇన్వెస్ట్ చేసామా కొన్నామా అన్నట్టు కాకుండా ఇప్పుడు కొని ల్యాండ్ మీ లైఫ్ని మార్చేలాగా ల్యాండ్ లార్డ్ స్టేటస్ పొందేలాగా కొనండి. ఎక్కువ ధరలో వస్తున్నప్పుడు ఎక్కువ ల్యాండ్ కొనడానికి ట్రై చేయండి. యూ విల్ గెట్ ఏ మోర్ అప్రిషియేషన్ 100%. రానున్న నేను ఇంకా లాస్ట్ ఒక 2 years బ్యాక్ ఇవన్నీ అనౌన్స్ చేస్తున్నప్పుడు, లేకపోతే ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసినప్పుడు ఇదంతా జరగదు, జరుగుతుందా జరగదా అనే డౌట్లోనే ఉన్నాను నేను. ఎందుకంటే అక్కడ అంత లేదు స్కోప్ అనిపించింది నాకు. కాకపోతే రోజు నేను చూస్తూ ఉన్నాను రెగ్యులర్గా వీక్లీ 4-5 times నేను శ్రీశైలం హైవే, ఈ ఫార్మా సిటీ ఏరియా, ఫ్యూచర్ సిటీ ఏరియా అంతా ట్రావెల్ చేస్తూ ఉంటాను. అండ్ ఇప్పుడు జరుగుతున్న చేంజెస్ కానీ అక్కడ రోజు చాలామంది బయర్స్ వచ్చి ఎకరాల ల్యాండ్లు కొనుక్కుంటున్నారు. అసలు దొరకట్ల ల్యాండ్ అనేది ఇప్పుడు బాగా టైట్ అయిపోయింది అక్కడ. సో ఇలాంటి చోట మీకు తక్కువ ధరలో వచ్చినప్పుడే ల్యాండ్ కొనుక్కొని ప్లాన్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మీకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమనండి. థ్యాంక్ యూ.